మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలలు బంద్. ఇక ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్ల విడుదలలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఈ నెల 14 జూలై 14 మంగళవారం రాష్ట్ర వ్యాప్త కళాశాలల బంద్ కు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ పిలుపునిచ్చింది. జూనియర్ కళాశాలల నుండి విశ్వవిద్యాలయాల వరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు బంద్ కు సహకరించాలని కోరింది. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలలు బంద్. తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్ల విడుదలలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ జూలై 14 మంగళవారం రాష్ట్ర వ్యాప్త కళాశాలల బంద్ కు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ పిలుపునిచ్చింది. జూనియర్ కళాశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు బంద్ కు సహకరించాలని కోరింది. తెలంగాణలో జూలై 14 మంగళవారం రాష్ట్ర వ్యాప్త కళాశాలల బంద్ కు అఖిల భారత విద్యార్థి పరిషత్ పిలుపునిచ్చింది. జూనియర్ కళాశాలల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని రకాల ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలను మూసివేసి ఈ బంద్ను విజయవంతం చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెల్ల రాంబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏబీవీపీ ప్రకటించింది. 11,000 కోట్ల బకాయిలు, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం. ఏటా 2 లక్షల మంది డ్రాపౌట్స్, సర్టిఫికెట్లు అందక అవస్థలు. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు, ప్రభుత్వం కలిసి ఆడుతున్న నాటకంలో పేద విద్యార్థులు బలిపశులవుతున్నారని, బడ్జెట్ కాలేజీలు సైతం మూతపడుతున్నాయని ఏబీవీపీ ఆరోపించింది. జీతాలు లేక పుట్టకూటి కోసం లెక్చరర్లుగా మారిన నిరుద్యోగులు, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ అనేది విద్యార్థుల హక్కే కానీ ప్రభుత్వం వేసే భిక్ష కాదని స్పష్టం చేశారు. హక్కుల కోసం పోరాడుతుంటే విద్యార్థులపై లాఠీ చార్జీలు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఉధృత ఉద్యమానికి అంకురార్పణ చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని కళాశాలల ప్రాంగణాలు, విశ్వవిద్యాలయాలు మరోసారి ఉద్యమ వేదికలుగా మారి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరణ శాసనం రాస్తాయని ఏబీవీపీ నేతలు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ జూలై 14న చేపట్టే ఈ రాష్ట్ర వ్యాప్త కాలేజీల బంద్ను విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, విద్యాభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని ఏబీవీపీ పిలుపునిచ్చింది.